నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఏ విషయంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులను పోల్చి చూసుకోకండి. ఎందుకంటే పోలిక అనేది విషతుల్యమైనది. అలా పోల్చుకోవటం ద్వారా మీదైన ప్రత్యేకతను, అద్భుతమైన సృజన శక్తిని మీరు కించపరుస్తున్నారు. అందువల్ల పోలికను త్యాజించి మీవైన విలక్షణమైన ప్రతిభా సామర్థ్యాలను మీ శక్తి మేరకు వినియోగించుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, జూన్ 7, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:45. చంద్రోదయం ఉదయం 6:03, చంద్రాస్తమయం సాయంత్రం 7:53. తిథి పాడ్యమి సాయంత్రం 4:49 వరకు, తదుపరి విదియ. నక్షత్రం మృగశిర రాత్రి 7:45 వరకు, తదుపరి ఆరుద్ర. కరణము భవ సాయంత్రం 4:49 వరకు, తదుపరి పాలవ. తెల్లవారుజామున 4:17 వరకు, తదుపరి కౌలవ. యోగము శూలము రాత్రి 8:05 వరకు, తదుపరి గండము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:37 నుండి 12:15 వరకు. యమగండం మధ్యాహ్నం 3:30 నుండి 5:07 వరకు. గుళిక కాలం ఉదయం 7:22 నుండి 9 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:13 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:41 నుండి 1:33 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:06 నుండి 5:42 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. అమృత గడియలు ఉదయం 11:07 నుండి 12:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:41 వరకు. జూన్ 7 శుక్రవారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి సాయంత్రం 4:49 వరకు ఉంటుంది, తదుపరి విదియ. అమావాస్య పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే శుక్లపక్ష విదియా తిథి చంద్రుని కళలు తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. ఈరోజు పడమర దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు. శుక్రవారం ఉదయం 7:56 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను ఉంటారు. ఈ రోజు నుండే జ్యేష్ఠమాసం ప్రారంభం. జ్యేష్ఠమాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని చెబుతారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకొని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఘటోత్కచుడి తల్లి హిడింబి. ఈరోజు ప్రశ్న: జరాసంధుడిని ఎవరు చంపారు? భీముడు, అర్జునుడు, కృష్ణుడు, బలరాముడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ
ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. వృషభ రాశి ముఖ్యమైన కార్యక్రమాలను మరింత వేగంగా పూర్తి చేస్తారు. మిథున రాశి కుటుంబ సభ్యుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. కర్కాటక రాశి సమాజంలో గౌరవానికి ఎటువంటి లోటు రాదు. వాహనాలు ఆభరణాలు కొంటారు. సింహరాశి స్థిరాస్తి విషయాల్లో ఒప్పందాలు కుదురుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్యరాశి కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ గురించి మీ మనస్సులోని మాటను బయటపెడతారు. తులారాశి జీవిత భాగస్వామి నిర్ణయాలు ఆమోదిస్తారు. ఇల్లు వాహనాలు కొంటారు. వృశ్చిక రాశి హఠాత్తుగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ధనుస్సు రాశి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. మీ ఆశయాలు నెరవేరే సమయం. మకర రాశి సన్నిహితుల సహాయంతో ముందుకు సాగుతారు. పరిస్థితులు కొంతమేర అనుకూలిస్తాయి. కుంభరాశి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అన్నదమ్ములు స్నేహితులతో తగాదాలు రావచ్చు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.